దానికి మా ఫ్రెండ్ మ్యారేజ్‌కెళ్ళడానికి మా ఇంట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇంకా బస్ ఎక్కుదామని బస్ స్టాండ్‌కొచ్చాను. ఇంకా దానికోసమని కరాచీ కోన్స్ కూడా తీసుకెళ్తున్నా. ఇవైతే పండుతాయి కదా అని. ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ టైమ్ సోలోగా జర్నీ చేస్తున్నాననమాట. ఇంకా హనుమాన్ జంక్షన్ దాకా వచ్చేసాను. తను నాకు హైదరాబాద్‌లో జాబ్ చేస్తున్నప్పుడు క్లోజ్ అనమాట. చాలా అంటే చాలా చూసుకునేది నన్ను. ఇంకా కరోనా రావడంతో ఎవరి కాళ్ళు వెళ్ళిపోయాం సెపరేట్‌గా. 5 ఇయర్స్ తర్వాత చూడబోతున్నాను తనని. ఇంకా ఏలూరు బస్ స్టాండ్‌కయితే వచ్చేసాను, పాత బస్ స్టాండ్‌కి. వాళ్ళ తమ్ముడు వస్తానన్నాడు. తన కోసం వెయిట్ చేస్తున్నా ఇంకా లగేజీ పట్టుకుని. ఇంకా మొత్తానికి వాళ్ళ తమ్ముడయితే వచ్చేసాడనమాట. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ అక్కది బ్లౌజ్ ఉందంటే దారిలో తీసుకున్నాము. మగ్గం వర్క్ చేశారండి. చాలా రీజనబుల్ అనిపించింది రేట్ కూడా. ఇంకా అవి తీసుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఏలూరు నుంచి వాళ్ళ ఊరు వీరమ్మకుంట. అక్కడికి 12 కిలోమీటర్ల డిస్టెన్స్ అనమాట. వాళ్ళ తమ్ముడు, నేను కబుర్లాడుకుంటూ అలా వెళ్ళిపోయాము. 5 ఇయర్స్ తర్వాత చూడబోతున్నాను కదా దాన్ని. నాకైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉంది. ఎప్పుడు చూస్తానా? ఎప్పుడు చూస్తానా? అని. మొత్తం పొలాలు, చెరువులనమాట. వాటి మధ్య నుంచి వెళ్తుంటే భలే అనిపించింది. చల్లని గాలేస్తా. ఇంకా చూస్తానికి చాలా బావుందనమాట. ఎంతైనా పల్లెటూరు కదా! ఇంక మొత్తానికైతే ఇంటికి చేరుకున్నాము.